అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అయితే అందించేవారు కదా. సో మనకి ఈ యొక్క ప్రభుత్వం చేయూత పెన్షన్ కింద అందించబోతుందండి. అయితే గత ప్రభుత్వంలో మనకి ఆసరా పెన్షన్ కింద వృద్ధుల వితంతులకి 2016, దివ్యాంగులకి 3016 రూపాయలు చొప్పున అందించేవారండి. అలాగే ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం దాన్ని కాస్త వృద్ధుల వితంతులకి 4000 రూపాయలు, దివ్యాంగులకి 6000 రూపాయల చొప్పున అందించబోతుంది. దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్దారునికి కూడా ప్రభుత్వం సాయం అందిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. అలాగే ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. అయితే దీనికి సంబంధించి గాను మనకు అసలు నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకైతే రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. అయితే మనకి చేయూత పెన్షన్ సంబంధించి గాను మీకు ఇందాకే చెప్పినట్లుగానే 4016 వృద్ధుల వితంతులకి, అలాగే దివ్యాంగులకి 6016 రూపాయల చొప్పున అందించబోతుంది. అయితే దీనికి సంబంధించి గాను అంచనా అయితే వేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఏటా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసిందనమాట. సో దీనికి సంబంధించి గాను మనకి నిధులు విడుదల చేయడానికి ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలవడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, అలాగే దీనికి సంబంధించి నిధులు అనేవి అయితే ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకి త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ అయితే రానున్నాయి. ఆలోపు ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు అనేవి అయితే ప్రతి ఒక్క అర్హులకి కూడా వేసేలాగా, అంటే వారి యొక్క ఖాతాలు జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుందండి. సో దీనికి సంబంధించి కూడా రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.